జగన్కు బెయిల్ వచ్చి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. అవును, మీరు విన్నది నిజమే. నిజంగా జగన్ తప్పు చేసి ఉంటే బెయిల్ రద్దై జైలుకు వెళ్ళాలి కదా. కానీ జగన్ ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే బయట ఉన్నాడు అని కొంతమంది ఇంకా నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి జగన్ తాను జైలుకు వెళ్లకుండా బెయిల్పై బయట ఉండేందుకు అనేక రకాల మార్గాలను వెతుక్కుంటున్నారు. తాను దోచుకున్న సొమ్మును ఢిల్లీ పెద్దల్లో ఉన్న కొంతమంది అవినీతి పరులకు పడేస్తున్నారు. వారి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. దానికి బదులుగా వారు కాపాడుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఏపీ మినహా దేశంలోని అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వారికి సాయం చేయడంతో పాటు ఢిల్లీ వెళ్లి పెద్దల కాళ్లు పట్టుకోవడంతో దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ ఇంతవరకు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ కూడా వేయట్లేదు. 2013 నుంచి జగన్ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులు 7 బదిలీ అయ్యారు. ఏ ఒక్కరూ వాదనలు వినడం తప్ప తీర్పు ఇవ్వలేదు. ప్రస్తుతం 8వ న్యాయమూర్తి టి రఘురాం వాదనలు వింటున్నారు. వాదనలు వింటున్న సమయంలో కావాలనే న్యాయమూర్తులను బదిలీ చేయిస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చిన జడ్జి కేసులను మళ్లీ మొదటి నుంచి వినాల్సి వస్తోంది. అంతేకాకుండా 130కి పైగా డిశ్చార్జి పిటిషన్లు వేయించాడు జగన్. డిశ్చార్జి పిటిషన్ అంటే కేసులో తగిన ఆధారాలు లేవని కోర్టు భావిస్తే నిందితుణ్ణి వదిలేయాలంటూ వేసే పిటిషన్. ఇది పూర్తయితేనే అసలు పిటిషన్లు విచారణకు వస్తాయి. ఆ తర్వాత సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన ఉంటుంది. వీటన్నింటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే 1,00,000 కోట్లు తినేసిన వరుడుగా కేసులో ఉన్న జగన్ 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చి మద్యం, ఇసుక, మట్టి, క్వార్జు, రివర్స్ టెండరింగ్ ద్వారా మరో 3 లక్షల కోట్లు కొట్టేశాడు. అంటే మనం ఇలాగే చూస్తూ ఉంటే మరో 10 ఏళ్లకు లేదంటే 15 ఏళ్లకు మళ్లీ అధికారంలోకి వచ్చి ఇంకో 5 లక్షల కోట్లు కొట్టేయడం ఖాయంగా కనబడుతోంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రజలే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.